క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి మించి ఇక్కడ జరిగినటువంటి ఘటన దారితీస్తోంది. ఏకంగా తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భార్య తన ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. ఎవరికీ తెలియకుండా ఏకంగా అంత్యక్రియ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఇక్కడ ట్విస్ట్ నెలకొంది. దీనికి సంబంధించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ మహిళే భార్య. తనకు ఒక వివాహేతర సంబంధం ఉంది, వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని చెప్పి ఆ ప్రియుడితో కలిసి ఈ యొక్క ప్లాన్ వేసింది. ఏకంగా ఆ ప్రియుడు తన మిత్రుడితో కలిసి మ్యూచువల్ ఫ్రెండ్, ఇక్కడ ఈ కనిపించేటువంటి మహిళ భర్తకి ఆ ప్రియుడికి మధ్య ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా భర్త నరేష్కి ఒక మందు బాటిల్ పంపించింది. ఆయన బేసిక్గా కొంత మగవారినాక ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు బహుశా, లేకుంటే కంటిన్యూస్ డ్రింకర్గా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఆ భర్తకి ఆల్కహాల్ పంపించాడు. ఆ ముందుగానే ప్లాన్లో భాగంగా ఫ్రెండ్తో పంపించిన ఆల్కహాల్లో ముందుగానే పురుగుల మందు కల్పించాడు. అయితే భర్త ఆల్కహాల్ తీసుకున్న నేపథ్యంలో భార్య కూడా భర్త ఆల్కహాల్ తీసుకొచ్చాడు కదా అని చెప్పి చాలా ప్రేమగా ఆ మందును కల్పించింది. ఆల్కహాల్ కల్పించినటువంటి నేపథ్యంలో భర్త కూడా తన భార్య ప్రేమగా కల్పిస్తుందని చెప్పి ఆల్కహాల్ తాగాడు. అంతలోనే కొంత అస్వస్థతకు గురయ్యాడు, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు, అక్కడే మరణించాడు కూడా. అయితే చాలామంది కూడా అది ఒక సహజ మరణంగానే భావించారు. భార్యకు ఇదంతా తెలుసు, ఆ మద్యంలో పురుగుల మందు కలిపారని, అది తన ప్రియుడు పంపించిన మద్యమని అంతా తెలుసు. కానీ భార్య తన భర్తని హతమార్చాలనే ప్లాన్ వేసింది కాబట్టి దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేసింది. అది తాగిన భర్త అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తదుపరి వెంటనే భర్తకు సంబంధించి మరణ వార్త ఏది కూడా బయటికి లీక్ అవ్వకుండా పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ అంత్యక్రియలు ముగించేసింది. ఆ తర్వాత అంత్యక్రియల తర్వాత కొన్ని రోజులుగా అక్కడ ఆ కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి మొదటి దినం రెండవ దినం రకంగా దినాలకు సంబంధించి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఆ ఊరు పెద్ద మనిషి ఒక ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం తెలియక భర్త తరపున బంధువులు ఒకరు ఆ పెద్ద మనిషికి కొంత అదే మద్యాన్ని ఆ పెద్ద మనిషి కూడా ఇచ్చారట. ఆ తర్వాత అది సేవించిన ఆ పెద్ద మనిషి కూడా అస్వస్థత గురయ్యాడు. వెంటనే ఆసుపత్రి తీసుకువెళ్లారు. కొంత అనుమానం కలిగింది ఇక్కడ. అయితే నరేష్ ఎవరైతే రజిత భర్త కూడా ఇదే రకంగా మద్యం సేవించి మరణించాడు కాబట్టి అదే మద్యాన్ని ఆ పెద్ద మనిషి కూడా సేవించిన నేపథ్యంలో ఆ పెద్ద మనిషి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా అపస్మారక స్థితిలో ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ మద్యంపై అనుమానం కలిగి ఏకంగా భర్త నరేష్ యొక్క మృతదేహాన్ని కూడా మళ్ళీ వెలికి తీయాలని చెప్పి కుటుంబం భర్త తరపున బంధువులు కొంత భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత ఆ భర్త మృతదేహాన్ని తీసుకొని మళ్ళీ వైద్య పరీక్షలు పంపించారు. ఇప్పుడు అసలు గుట్టు బయటపడింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సాంబశివరావు అనే వ్యక్తే రజిత సంబంధించి వరుసకు బావ అవుతారట ప్రియుడు. సో సాంబశివరావే రజిత బావగా ఉన్నాడు. ఆయనతోనే అక్రమ సంబంధానికి వివాహితర సంబంధానికి దారితీసింది. వివాహితర సంబంధం కాస్త భర్తని హతమార్చేంత వరకు దారితీసింది. ఏకంగా ఎంతటి బిగ్ స్కెచ్ అంటే చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే పాపం చదువు రాదేమో అమాయకురాల్లా కనబడుతోంది, కానీ భర్తని హతమార్చేసింది. పాపం ప్రేమగా మద్యం అందిస్తోంది భార్య అని చెప్పి భావించిన భర్త నరేష్ కాస్త ఆ మద్యాన్ని సేవించాడు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్తాను, ఇది సినిమా స్టోరీ ఏం కాదు, పక్కాగా భార్య అప్రియుడితో కలిసి ఎగ్జిక్యూట్ చేసిన స్టోరీ ఇది తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పుస్తకం అవుతుంది. పక్కాగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ని మించి ఉంది. నిజంగానే కనుక ఈ స్టోరీని కనుక సినిమాగా తీస్తే పక్కాగా అది 100 days పక్కా అవకాశం. ఎందుకంటే ఎంత ప్లాన్ చూడండి, భర్త భార్యకు అడ్డుగా వస్తున్న వివాహితర సంబంధానికి అని చెప్పి ఆ ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ ప్రియుడికి భర్తకు మధ్య మ్యూచువల్ ఫ్రెండ్తో మద్యం బాటిల్ ఇప్పించి ఆ మద్యాన్ని ఏకంగా భార్య కలిపి తీసుకొచ్చి భర్తకు అందించి ఆయనను అపస్మారక స్థితి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి మరణించగానే ఎవ్వరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు కూడా ముగించేసింది. ఆ తర్వాత కొంత అంత్యక్రియల తదనంతర కార్యక్రమాల్లో పెద్ద మనిషి పాల్గొంటూ ఆయన కూడా అదే మద్యం అందించడంతో అప్పుడు ఈ అసలు గుట్టు బయటపడింది. ఇదంతా చాలా క్లియర్గా సంబంధిత పోలీస్ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పాల్వంచ డిఎస్పీ అని క్లియర్గా మాట్లాడుకొచ్చారు. విషయాన్ని క్లియర్గానే చెప్పుకొచ్చారు. ఒకసారి అనే మాటలు వినండి ఏం జరిగిందనేది. చెందిన నరేష్ అనే వ్యక్తి గత నెల 13వ తారీఖు రోజు చనిపోవడం జరిగింది. తను చనిపోయినప్పుడు ఇంతకంటే ముందు రాత్రి కొంచెం వామిటింగ్ చేసుకోవడం అనేది జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. మళ్ళీ ఇమీడియట్గా ఇంటికి తీసుకొచ్చారు. సెకండ్ మార్నింగ్ మళ్ళీ వామిటింగ్ అయిపోయింటే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ వెళ్ళేలోపే చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే పోలీసు వాళ్ళకి మామూలు వామిటింగ్ చేసుకునే వాటని చెప్పేసి తీసుకెళ్ళి ఫుడ్స్ పెట్టడం జరిగింది. అయితే నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఇతని
దినకర్మలకు ఆగినటువంటి బంధువులలో ఒక వ్యక్తి ఈ ఉప్పల్ నరేష్ ఇంతకంటే ముందు చనిపోవడానికి ఒక రోజు ముందు కొంచెం మద్యం సేవించడం జరిగింది. ఆ బాటిల్ ఇంట్లోనే ఉంది. ఆ బాటిల్లో కొంచెం మద్యం కూడా మిగిలిపోయి ఉంటే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళ బంధువు ఒకతను ఆ మద్యం సేవించడం జరిగింది. మద్యం సేవించిన తర్వాత ఇమ్మీడియట్గా అతనికి వామిటింగ్స్ ప్రారంభమయ్యాయి. మద్యం తాగిన తర్వాత ఎందుకు వామిటింగ్స్ వచ్చాయని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ పాయిజన్ కలిసినట్టుగా అనుమానం వ్యక్తం జరిగింది. ఈ అనుమానాన్ని ఏం చేసుకొని వాళ్ళ తల్లి పుట్టల నరేష్ యొక్క తల్లి పుట్టల చుట్టమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదంతా సంఘటన వివరిస్తూ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కాకుంటే నిన్న మళ్ళీ మా బంధువు అతను వదిలిపెట్టినటువంటి బాటిలో ఉన్నటువంటి మద్యం సేవించడం వల్ల వామిటింగ్స్ అయినాయి. డాక్టర్ దగ్గరికి ఈ విధంగా చెప్పారు. మాకు అతని పైన అనుమానం ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేయగా మేము ఈ సస్పిషియస్ డెత్ కింద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా పాటు పెట్టినటువంటి శవాన్ని మళ్ళీ ఎక్స్‌హుమేషన్ ద్వారా వెలికి తీసి ఎంఆర్ఓ సమక్షంలో ఎంఆర్ఓ ద్వారా పంచనామా చేయించేసి తర్వాత విసారణ ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కూడా పంపడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కొన్ని ఆధారాలు ప్లస్ ఇంకా ఇతర ఆధారాల ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము. దాంతో తేలిన విషయం ఏంటంటే గద్దల సాంబశివరావు పినపాక మండలం ఉప్పాక గ్రామం అతనికి ప్లస్ ఈ చనిపోయినటువంటి పుట్టల నరేష్ యొక్క భార్యకి